మేడ్చల్ జిల్లా అంకుషాపూర్లో నాటుకోళ్లను పెంచుతున్నారు రైతులు. మహిళా సంఘం ప్రోత్సాహంతో ఎక్స్ బిజినెస్ చేస్తున్నారు. 100 గజాల్లో షెడ్, నెట్ ఏర్పాటు చేసి 100 కోళ్లను సాదుతున్నారు. సోనాలి, డీబీ దేశవాళీ బ్రీడ్ కోళ్లతో పాటు నాటుకోడి గుడ్లను కూడా విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఆదాయ వనరుగా మారిన నాటుకోళ్ల పెంపకంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. మహిళలు అన్ని రంగాల్లోనూ తమదే పై చేయి సాధించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే అన్ని రకాల వ్యాపారాలలో ముందుకొస్తూనే మరోసారి నాటుకోళ్ల వ్యాపారంలో కూడా తాము పై చేయి సాధించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మహిళా సంఘాల ఆధ్వర్యం లోపల నాటుకోళ్ల వ్యాపారం చేస్తూ ఉన్నారు. వ్యాపారమే కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శిక్షణ సైతం ఇస్తూ ఉన్నారు. మేము నాటుకోళ్లను పెంచుతున్నాము. ఇది 100 గజాల ప్లేసు. 100 కోళ్ళు ఉన్నాయి. 50 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. డైలీ 20 రూపాయలకు గుడ్డు అమ్ముతున్నాం. అంటే మంచి అది బాయిలర్ అవి తినొద్దు కదా, చికెన్ హెల్దీగా ఇవి పెంచి ఇవ్వాలని ఇవి కూడా ఇట్లా ఓపెన్. రోజు దానా వేయడం, క్లీనింగ్ చేసి పొద్దున సాయంత్రం దానా, ఈ ఆకుల గడ్డి, పసుపు నీళ్ళు, మజ్జిగ ఇస్తున్నాం 2 టైం, పొద్దున సాయంత్రం. ఇది పసుపు వాటర్ ఇస్తే యాంటీబయాటిక్గా పనిచేసి ఏ రోగాలు రాకుండా ఉంటుంది. ఎండకు అవి గాబర కాకుండా మజ్జిగ ఇస్తాము. మళ్ళీ ఆనియన్ కూడా ఇస్తాము, ఉల్లిగడ్డ. బయట కోళ్ళకేమో ఇంజక్షన్లు ఇచ్చి పెంచుతారు కదా బంధించి. ఇవేమో ఓపెన్గా తిరిగితే ఇవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ చికెన్ తింటే హెల్దీకి మంచిది. డాక్టర్లు కూడా ఇవే తినమని చెప్తున్నారు కదా. ఎగ్ కూడా బయట ఎగ్గు తింటే అంత హెల్దీగా ఆరోగ్యంగా ఉండరు. ఎగ్గు మంచిది. కోడి ఎగ్గు పెట్టే టైంకి అక్కడ జాలి ఉంది, ఇనుప జాలి, దాంట్లో గడ్డి వేసి పెట్టినాం. దాంట్లోకి వెళ్ళి ఎగ్గు పెడుతుంది. కింద పడ్డ పగలకుండా వరిగడ్డి ఉంది అడుక్కి. రైతులకి ఇది మంచిగా ఉంటుంది. నాటుకోళ్ళు పెంచుకుంటే వ్యవసాయంతో పాటు నాటుకోళ్ళను పెంచుకుంటే అదనపు ఆదాయంగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఊర్లలో ఉన్న మహిళలు కూడా నాటుకోళ్ళను పెంచుకుంటే మంచిగా ఉంటుంది. పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళకి, అక్కడ పెంచుకోవచ్చు. ఉన్నటువంటిది నాటుకోళ్ల ఫార్మింగ్కి సంబంధించినటువంటి షెడ్ ఏర్పాటు చేశారు. ఇందులో పూర్తిగా నాటుకోళ్లకు సంబంధించినటువంటి ఎగ్స్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపు 100 గజాల స్థలంలో ఒక నెట్ తోటి సపరేట్ సెక్షన్స్ ఉన్నాయి. కోళ్ళు ఉండడానికి, ఎగ్స్ పెట్టడానికి సపరేట్ సెక్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 100 కోళ్ళు 100 గజాల స్థలంలో 100 కోళ్ళు ఉండే విధంగా అయితే ఏర్పాటు చేశారు. మామూలుగా ఇంత స్థలంలో అయితే ఎక్కువ సంఖ్యలో కూడా కోళ్లను పెంపకం చేయొచ్చు. కానీ ఈ తక్కువ ప్లేస్లో అయితే నాటుకోడి, ఆ కోడికి తిరగడానికి కావాల్సినటువంటి ప్లేస్ ఈజీగా ఉండేటట్లు కొంచెం ఎక్కువగా ఉంటే ఆ కోడి యాక్టివ్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఉంటుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్. దాంతోపాటు ఈ సరిగ్గా దీని మెయింటెనెన్స్ కూడా ఉదయం సాయంత్రం టైం టు టైం చేస్తే ఎక్కువ పని అనేటటువంటిది లేకుండా ఒక మనిషి అయితే చేయగలుగుతారు. దీనికి ఒక కూలి మనిషి కూడా అవసరం లేదు. ఎవరైనా మహిళలకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూడొచ్చు నాటుకోళ్ళు ఎట్లా వేస్తున్నాము, అందులో ఉండే సాధక బాధకాల గురించి. ఇంకా ఇక్కడ వచ్చి చూస్తే లైవ్ గా తెలుస్తుంది. చూసి వాళ్ళు కూడా ఇట్లానే షెడ్ వేసుకొని పెంచుకోవచ్చు. ఈ ఊర్లలో ఎట్లయితే ఓపెన్ గా కోళ్ళు తిరుగుతాయో అట్లానే ఇక్కడ ఈ షెడ్ లో కూడా 100 కోళ్ళను పెట్టడానికి ఇది రెడీ చేస్తున్నాము. ఈ షెడ్ లో ఆకుకూరలు, అన్ని కూరగాయలు పెట్టినాకనే కోళ్ళను వస్తాం. మొత్తం విలేజ్ లో ఎట్లయితే ఉంటాయో అవి పోయి ఓపెన్ గా ఎట్లా తిరిగి తింటాయో ఇక్కడ కూడా అట్లనే అన్ని పెంచినాకనే ఇలా కోళ్ళను వదులుతాం. ఈ విధంగా చేయడం వలన కోళ్ళకు హెల్దీగా ఉండి బలంగా మంచిగా పెరుగుతాయి, ఆరోగ్యంగా. ఇక్కడ కూడా ఒక షెడ్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సేమ్ ఇంతకుముందు షెడ్ ఉన్న సైజులోనే 100 గజాల స్థలంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడికి కాస్త డిఫరెన్స్ ఉంది. ఇందులో వచ్చేసరికి పూర్తిగా గ్రామీణ వాతావరణంలో ఒక కోడి ఎట్లా పెరుగుతుంది, చెట్ల పొంటి పుట్ల పొంటి తిరిగి అందులో ఉన్నటువంటి ఆహారాన్ని ఎట్లా తింటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక వరిగడ్డి లాంటిది పెట్టారు. అదేవిధంగా దాంతోపాటు పూర్తి స్థాయిలో చెట్లు అనేటటువంటి నాటి ఆ చెట్ల నుంచే స్వయంగా ఇప్పుడు ఊళ్ళలో ఉండే కోళ్ళు అయితే ఆ చెట్లను పొడుచుకొని తింటూ ఉంటాయి ఆహారాన్ని. అదేవిధంగా సేమ్ అదే వాతావరణం ఉండే విధంగా అయితే ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా ఈ నాటుకోళ్లకు సంబంధించినటువంటి బిజినెస్. ఈ కోడిగుడ్లు ప్రజెంట్ అయితే రోజు 50 చొప్పున పెడతా ఉన్నాయి. ముందు అయితే రోజు 100 గుడ్ల చొప్పున పెడతాయని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఒక కోడిగుడ్డు ధర వచ్చేసరికి 20 రూపాయలు పలుకుతూ ఉంది. 100 గుడ్లకు కనుక అయితే 2000 రూపాయల ఆదాయం వస్తుంది. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నాటుకోళ్లకు సంబంధించి గుడ్ల పెంపకానికి సంబంధించినటువంటి బిజినెస్ చేయాలని చెప్తా ఉన్నారు. ఆసక్తి ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఇక్కడ వచ్చి విజిట్ చేయొచ్చు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఈ నాటుకోళ్ల గుడ్లకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.